రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మోయినాబాద్ కనకమామిడి గేటు దగ్గర 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మోయినాబాద్ కనకమామిడి గేటు దగ్గర 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఒకరు మృతి చెందారు, 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్లు ఢీకొట్టడంతో క్యాబ్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఫోటోషూట్ కోసం హైదరాబాద్ నుంచి వేగనార్ కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తాండూరు నుంచి వస్తున్నటువంటి మరొక కారు, అలాగే హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి మరొక కారు, 2 కార్లు ఢీకొనడంతోనే ఈ యొక్క ప్రమాదం అనేది జరిగింది. 2 కార్లు ఢీకొనడంతో మొత్తం 9 మంది వరకు కూడా గాయాల పాలయ్యి ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలిసింది. క్షతగాత్రులను భాస్కర్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించడం జరిగింది. ఇక ఇన్సిడెంట్ లో మొదటిగా క్యాబ్ డ్రైవర్ స్పాట్ లోనే మరణించాడు అనేటువంటి విషయం ప్రాథమికంగా తెలిసింది. అయితే ఇక క్షతగాత్రులను భాస్కర్ హాస్పిటల్ కు తరలించిన తర్వాత హాస్పిటల్లో ఇతర పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలోనే వీళ్ళిద్దరిలో కూడా మరొకరు చనిపోయినట్లు కూడా మనకు లేటెస్ట్ గా సమాచారం అవుతోంది. ఇక ఇన్సిడెంట్ తో ఓవరాల్ గా ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. పలువురు తీవ్ర గాయాలకు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతారు. ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే చేవెళ్ల, తాండూరు, మొయినాబాద్ లకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి పైన వరుసగా ప్రమాదాలు అనేవి ప్రయాణికులను బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. రీసెంట్ గా చేవెళ్ల రోడ్డు యాక్సిడెంట్ లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ రోడ్డు అంతా కూడా ప్రమాదకరంగా మారినటువంటి ఆరోపణలు గ్రామస్తుల నుంచి కూడా వెల్లువెత్తాయి. ఎంతకాలం నుంచి రోడ్డు మరమ్మతులు చేయాలి, విస్తీర్ణం చేయాలని తెలియజేసినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అన్న విషయాన్ని వాళ్ళందరూ కూడా గతంలోనే తెలియజేశారు. ఇక ఆ తర్వాత చేవెళ్ల ఇన్సిడెంట్ తర్వాత కూడా అనేక ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అయినా సరే అధికారులు నిమ్మకం నీరెత్తినట్లు కూడా అలాగే ఉండటంతో వరుస ప్రమాదాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. మొత్తం 8 మంది క్షతగాత్రులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రత్నకుమార్, ఈ రోడ్డు ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది? రోడ్డు ప్రమాదానికి కారణం ఏమని చెప్తున్నారు పోలీసులు? వాస్తవానికి ఈ యొక్క రోడ్డు ప్రమాదం అనేది ఓవర్ స్పీడ్ కారణంగానే చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పైగా రోడ్డు కనీసం డివైడర్ లేని కారణంగా, ఎందుకంటే చేవెళ్ల, తాండూరు, మొయినాబాద్ లో ఉన్నటువంటి సింగిల్ రోడ్డు ఏదైతే ఉందో ఈ సింగిల్ రోడ్డు కనీసం డివైడర్ కూడా లేకపోయిన కారణంగానే వెహికల్స్ కొంచెం లెఫ్ట్ తీసుకున్నా, రైట్ తీసుకున్నా ఆపోజిట్ వెహికల్స్ తో యాక్సిడెంట్ కు గురైనటువంటి ప్రమాదాలు అనేవి ఆ పరిస్థితి అనేది చాలా ఘోరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొంత వెహికల్స్ ఏమాత్రం అదుపు తప్పినప్పటికీ కూడా ఇమీడియట్ గా యాక్సిడెంట్ కు గురైనటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడు మన తెల్లవారుజామున జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కు సంబంధించి ఇది కేవలం ఓవర్ స్పీడ్ కారణంగానే జరిగినటువంటి ప్రమాదంగానే ప్రస్తుతానికి ఐడెంటిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ రత్న.